మరి మొబైల్ ఆరాధన సహవాసములో మరి ఆహ్వానితులైన ప్రతి సహోదరి సహోదరులకును ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రియులు మరి రమేష్ బాబు గారికి, నా తోటి జత పని వారైన దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, మరి గడిచిన దినమంతయు దేవుడు తన మహాకృపతో మనలందరినీ క్షేమముగా కాపాడి మరో నూతన దినములో మనను ప్రవేశించుటకు ఆయన కృప చూపిన విధానం బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి నేటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, భక్తుడైన దావీదు చేసిన తీర్మానము మన వ్యక్తిగత జీవితంలో మనము అలాంటి అనుభవము కలిగి ఉన్నట్లుగా ఈ దినము మన వాక్య ధ్యానం చేసుకుందాం. నేను యథార్థవంతుడినై, కీర్తనాలు 26:11. నేను యథార్థవంతుడినై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నావు, సమాజములో యెహోవాను స్తుతించెదను. ప్రేమగలిగిన మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు. నీ ఉన్నతమైన నామమును బట్టి నీకు వినలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. యేసయ్యా, దావీదు నీ ఎదుట తాను తీసుకున్న తీర్మానం ఆ రీతిగా నేను నడుచుకొనుచున్నాను, నన్ను కరుణించుమని ప్రభువా నీ సన్నిధిలో ప్రభువానైనా నిన్ను ప్రాధేయపడుతున్నట్టుగా చూస్తున్నాం. నిజంగా మా ఆత్మీయ జీవితములో, మా అనుదిన జీవితములో మేము ఆ రీతిగా నడుచుకొనుచున్నామా? ఆ రీతిగా మా జీవితాన్ని మేము నిలదొక్కగలుగుతున్నామా? ఆ రీతిగా మా జీవితాలను మేము కట్టుబట్టుకుని జీవించగలుగుతున్నామా? ఇది ప్రతి ఒక్కరూ మేము పరీక్షించుకున్నటకును మాకిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, మాతో మాట్లాడు, సరిచేయము. మా జీవితాల్లో కావలసిన నీ సత్యవాక్కు చేత మమ్మును స్థిరపరిచి బలపరిచి నీ నిత్య మహిమలో మేము నీ ఎదుట అయామరినైనా కనబడినట్లుగాను, నీవిచ్చు బహుమానమును పొందినట్లుగా మమ్మల్ని యోగ్యులుగా చేయమని ఈ కార్యక్రమాన్ని ఎంతో భారంతో ఓపికతో నడిపిస్తున్న ప్రియులను, సహకరిస్తున్న వారిని మీ కృపాహస్తాలు వారికి వారి కుటుంబాలకు తోడు ఉండి సమస్త కీడు నుండి తప్పించి మహిమ తెచ్చుకోమని, అలాగునే ఈ వర్తమానమును కూడా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించుచున్న ప్రతి ఒక్కరూ కూడా దీవించబడి వారి ఆత్మీయ స్థితిలో మెరుగుపరచబడుటకు సహాయం చేయమని సర్వోన్నతుడు మహాగణుడు అయిన యేసయ్య నామములో దీన మనసుతో ప్రార్థించడి విడుకొని ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన మరి దేవుని బిడ్డలారా, దావీదు తాను యథార్థంగా ప్రభు సన్నిధిలో పలికిన కొన్ని మాటలు, యథార్థంగా ప్రభు సన్నిధిలో తనను తాను కనుపరుచుకున్న, మరి తాను తీసుకున్న నిర్ణయం, ఆ రీతిగా తన జీవితాన్ని మరి నిలబెట్టుకొనుటకు తాను పడిన మరి ప్రయాసం క్రీస్తులో ప్రభులో వ్యర్థము కాలేదు. చూడండి ప్రియులారా, మన భక్తి జీవితములో మనకు మనమే ఒక తీర్మానం కలిగిన జీవితముతో బ్రతకడము నేర్చుకుందాం. ఎందుకంటే ప్రభు మనకిచ్చిన ప్రతి అవకాశమును మన ఆత్మీయ స్థితిని బలోపేతనం చేసుకొనుటకును, మనము పరీక్షించుకొనుటకును, మనము మన పిల్లలకును రాబో తరమునకును ఒక ఖచ్చితమైన ఒక తీర్మానము కలిగి
వారు మన యొక్క ఆత్మీయ స్థితిని వారు తమ మాదిరి జీవితంలో అలవర్చుకున్నట్లుగా మనము మారుదాం. మరి దావీదు మహారాజు దేవునితో, తన చుట్టూ ఉన్న ప్రజలతో ఏ రీతిగా ఆయన కలిగి ఉన్నాడో ఈ కీర్తన భాగములో మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం ప్రియులారా. కొన్ని మాటలు, అదేమనగా 3వ వచనం మనం చూసినట్టయితే, నీ కృప నా కనులెదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. అంటున్నారండి, నీ కృప నా కనులెదుట నుంచుకొని ఉన్నాను. ఏంటండి అది? తన జీవితములో ఆ విషయములో ఆయన ఎంతో నిబద్ధత కలిగిన వాడై ఉన్నాడు. మనము దేవుని ఎదుట నిలబడుటకును, అబ్బా తండ్రి నాయనాని మొరపెట్టుటకు మనలో ఏ ప్రత్యేకత, మనము ఆయన ఎదుట నిలబడేంత యోగ్యులము కాదు, అర్హులము కాదు. కానీ పౌలు అన్నట్టుగా నేనేమై ఉన్నానో అది దేవుని కృపయై ఉన్నది అంటున్నాడు. అలాగునే సంఘములకు కూడా హెచ్చరిస్తున్నాడు. మనము మన క్రియల ద్వారా కాదు, కేవలం ఆయన కృప ద్వారానే మనము రక్షించబడి ఉన్నాము. కేవలము ఆయన కృప ద్వారానే మనము ఆయన ఎదుట మనము పిలువబడి ఉన్నాము. కాబట్టి ఆ కృపను మనము వ్యర్థము పరుచుకొనకూడదు. అందుకనే పౌలు తన పత్రికలో ఈ మాటను మరి కొరింథీ సంఘముతో వ్యక్తపరుస్తున్నాడు. ప్రియులారా చూడండి, 2వ కొరింథీ పత్రిక లేఖనాలు చూడవలసిందిగా ప్రభు పేరిట మేము నేను కోరుతున్నాను. ఈ ఉదయ కాలమున ఈ వాక్య ధ్యానములో ఏకీభవిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా బైబిల్ మీ దగ్గర పెట్టుకొని వాటిని మీరు పరిశీలించండి. కాగా 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని. చాలా మంది దేవుని కృపను వ్యర్థము చేసుకున్నారు. దావీదుకు చూపించిన కృప సౌలు కుటుంబానికి దూరం అవుతున్నది అని ప్రభు అయిన యేసుక్రీస్తు మరి దేవుని దూత మరి మనము చూస్తున్నాం. సమూయేలు అంటాడు, ఇగో సౌలుకు దూరమైన కృప దావీదుకు నేను దూరము చేయను, తరతరములు తన సింహాసనము అనగా తన యొక్క మరి సంతతికి ఆ ఆధిక్యత, ఆ ఘనత నేను వారికి ఇస్తానంటున్నాడు. అందుకని దావీదు అంటున్నాడు, నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీవిచ్చిన రక్షణ, ఆ రక్షణ వస్త్రమును, ఆ రక్షణ భాగ్యమును నేను వ్యర్థపరచను, దాన్ని నేను పోగొట్టుకొను. దావీదు దానిని పోగొట్టుకున్నప్పుడు కృపతో అంటాడు. చూడండి అక్కడ మరి 51వ కీర్తనలో ఒక్కసారి మనం చూద్దామా. దావీదు మరి ప్రభు సన్నిధిలో మొరపెట్టినట్టుగా మనం ఆయన మరి జ్ఞాపం చేసుకుందాం. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తన జీవితంలో కృపలో ఉన్న విలువను, కృపలో ఉన్న దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యత బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను
తుడిచి పెట్టమంటున్నాడు. ఆలోచిస్తున్నారు ప్రియులారా? దావీదు కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో నిలిచిన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, మనము ఆ కృపను జ్ఞాపకములో మన ఎదుట ఉంచుకొని మనము ఆ కృపను దూరము కాకున్నట్లుగా మనం జాగ్రత్తగా పడవలసిన బాధ్యత, భాగ్యము మనకు దేవుడిస్తున్నాడు గనుక చాలా మంది కృపను పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత మనం ఏం చేసినా పొందుకోలేం. రెండవదిగా మనం చూసినట్టయితే, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ సత్యమును అనుసరించి. సత్యమునగా ఏమిటండి? ప్రభు అయిన యేసు క్రీస్తు మరి తన శిష్యులతో చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సత్యమునగా ప్రభు బిడలారా, మరి ప్రభు చెప్పిన అద్భుతమైన మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 16, 17వ వచనాన్ని చదువుకుందాం. నేను లోక సంబంధిని కానట్టును వారును లోక సంబంధులు కారు. సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. చూసారా? సత్యము అనగా దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యానుసారంగా నేను నడుచుకొనుచున్నాను అని దావీదు ఒక తీర్మానముతో బ్రతుకుతున్నాడు. ఆలోచించుచున్నారా? ప్రభువును ఎరిగిన నీవైనా నేనైనా మనకు ప్రామాణికమైనది ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను మనము ఎప్పుడైతే మలుచుకుంటామో, ఎప్పుడైతే ఆ రీతిగా బ్రతుకుటకు మనము తీర్మానం చేసుకుంటామో, అట్టి వారిని దేవుడు బహుగా తన కృప చేత వారిని బలపరిచి ఉన్నత భాగ్యాన్ని దేవుడు వారికి ఇస్తాడు. అందుకని ప్రభునందు మరి దేవుని బిడలైన మీతో నాతో దేవుడు మాట్లాడుచున్నాడంటే, సత్యమును అనుసరించి, నీ వాక్యాను అనుసరించి నేను నడుచుకుంటాను అని దావీదు యొక్క తీర్మానము ప్రియులారా. మూడవదిగా మనం చూసినట్టయితే, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను. ఎవరితోనంట? పనికి మాలిన వారితో. వింటున్నారా ప్రభు బిడ్డలారా? మరి ఈ యొక్క ఉదయకాలమున దావీదు తనకు తాను చేయుచున్న నిర్ణయం ఏమిటంటే, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను. మన సాంగత్యము ఎవరితో ఉన్నది? మనము ఎవరితో విజ్జోడిగా ఉన్నాం? దావీదు అంటున్నాడు, నేను పనికి మాలిన వారితోను, ఏ పనికి రాని వారితో నేను నా ఆత్మీయ స్థితిని బలహీనపరుచు వారితోనైనను నేను సహవాసము చేయను అంటున్నాడు. అయ్యా, నిజంగా మన జీవితంలో మనము నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని ప్రభు ఈ ఉదయకాలమున హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే తాను చెడిన వాడు తన చుట్టూ ఉన్న సమాజాన్ని చెడగొట్టాలని చూస్తున్నాడు. కాబట్టి క్రైస్తవ బిడ్డ, నీ సహవాసము బహు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎవరితో ఎక్కువగా సమయం వెచ్చించి మాట్లాడుతున్నావు?
నువ్వు ఎవరితో ఎక్కువ సమయము గడుపుచున్నావు? భక్తి కలిగిన వారితోనా, భక్తిహీనులతోనా, ఆత్మీయులతోనా, అవివిశ్వాసులతోనా? ఇది ప్రతి క్షణం ప్రతి దినం మనము పరీక్షించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ప్రియులారా. వారికి వేరుగా ఉండుడి అని అంటున్నాడు. అపోస్తుడైన పేతురు ఆయన ఒక మాటని హెచ్చరించాడు. ఈ తరము వారితో మీరు ఏం కావాలంట? వేరై ఉండుడి అంటున్నాడు. చూడండి అక్కడ దయచేసి అపోస్తుల కార్యము, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి 2వ అధ్యాయము 40వ వచనము. మరియు ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, మూర్ఖులకు తరము వారితో వేరై రక్షణ పొందుడి అంటున్నాడు. ఒకవేళ దేవుడు నీకు రక్షణ ఇచ్చుటకు ఇష్టపడితే నీ జీవితములో నీవు తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటంటే మూర్ఖులకు ఈ తరము వారితో. మూర్ఖుని అంట ఎంత రోకిటలో వేసి దంచిన తన మూఢతను వదలడు అంట. కొంతమంది మన చుట్టూ ఉన్నారు అలాంటి వారు. వారితో నీవు సాంగత్యము చేయకుము, సాంగత్యము చేయకుము, వారికి వేరుగా ఉండమంటున్నాడు. రక్షణ పొందిన నీవు, వాక్యాన్ని ప్రేమించే నీవైనా నేనైనా అటువంటి వారితో మనం వేరుగా ఉండాలి, వేరుగా ఉండాలి అని ప్రభువుని ఖచ్చితంగా మనను హెచ్చరిస్తున్నాడు. కారణం ఏమిటంటే మన స్థితి పరిస్థితి దిగజారిపోకూడదని ప్రభు మనతో ఈ ఉదయ కాలమున హెచ్చరిస్తున్నాడు. దావీదు లాంటి తీర్మానం చేసుకున్నాడు. దావీదు తాను దేవునితోనే, భక్తి కలిగిన వారితోనే తన యొక్క ఆత్మీయతను మరి భంగము కలగకుండా, తన ఆత్మీయస్థితిలో మరి ఏది శోధన కలగకుండా తాను పరిపూర్ణుడగునట్లుగా ఒక తీర్మానముతో బ్రతుకుచున్నాడు. వేశ్యధారులతో పొందు చెయ్యను. వేశ్యధారులు ఈ రోజులో తరచుగా మన చుట్టుప్రక్కలో కనబడుతూ ఉంటారు. వేశ్యధారులు ప్రభువైన యేసుక్రీస్తు ఒక గుంపును ఆ పేరే పెట్టాడు. వేశ్యధారులారా, సున్నము కొట్టిన సమాధులారా. ఇలాంటి వేశ్యధారులు మన చుట్టూ లేకపోలేదు. సంఘములో కనబడతారు, సమాజంలో కనబడుతున్నారు. వింటున్నారండి? కాబట్టి అలాంటి వేషధారణ నిన్ను మోసం చేస్తుంది. ఇగో బైబిల్లో ఒక చక్కని మాట ఉన్నది. సాతానుడు అంట వెలుగు వేషము వేసుకొని, ఏ వేషం అంట? వెలుగు వేషము వేసుకొని వాడు క్రైస్తవులను మోసపుచ్చుటకు వాడు తిరుగుచున్నాడు. కాబట్టి ప్రభువు అపోస్తలుడైన పౌలు ద్వారా హెచ్చరిస్తున్న మాట ఏంటంటే 2వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము మరి 10-11 వచనం మనం చూసినట్టయితే, మీరు దేని గూర్చిను ఎవనికి క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. నేనే ఏమైనాను క్షమించి ఉంటే సాతాను మనను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమునందు క్షమించి ఉన్నారు. వాని తంత్రములను మనము ఎరగని వారము కాము. వాని తంత్రములు, ఎవని తంత్రములు? వేషధారుని యొక్క
నాటకాలు వేసేవాడెవడు? సంఘములో ఒక రకమైన ప్రవర్తన, సమాజంలో మరొక రకమైన ప్రవర్తన. వాక్యము చెప్పేటప్పుడు ఒక రకంగా ఉంటాడు, వాక్యం వినేటప్పుడు ఇంకొక రకంగా ఉంటాడు, సమాజంలో ఇంకొక రకంగా ఉంటాడు. ఇలాంటి వారిని నీవు పసిగట్టాలి. అలాంటి వారితో సాంగత్యము చేయకూడదు. వింటున్నారా ప్రభునందు ప్రియులరా? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు ఏమని? వీరితో మీరు చాలా జాగ్రత్తగా ఉండుడి అని తన శిష్యులను హెచ్చరించారు. కారణం ఏమిటంటే వారి వలన ఏ మాత్రము కూడా మేలు కలగదు. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని సంచరింతురు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతులుగా నరక పాత్రులుగా చేయుదురు అంటున్నాడు. ఆలోచిస్తున్నారా? ఎవరండి? వేషధారులైన శాస్త్రులు, మతబోధకులు. కాబట్టి దావీదు అలాంటి వారితో నేను సాంగత్యము చేయను. ఇంకొక మాట కూడా ప్రభువైన యేసుక్రీస్తు హెచ్చరించాడు. ఏమిటంటే 23వ అధ్యాయం అక్కడే 1వ వచనం. అప్పుడు యేసు సమాజముతోను తన శిష్యులతో ఇట్లను, శాస్త్రులను పరిశీలను మోషే పీఠం మీద కూర్చుండు వారును గనుక మీరు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకునుడి. ఆయనను వారి క్రియల చొప్పున చెయ్యకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురు గాని తన వేలు కొనతోనైనను వాటిని కదిలించరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ క్రియలను చేయుదురు. తమ రక్ష రేఖలను వెడల్పుగా, తమ చెంగులను పెద్దవిగాను చేయుదురు. విందులో అగ్రస్థానము, సమాజ మందిరంలో అగ్రపీఠము, సంత వీధిలో వందనము, మనుషుల చేత బోధకులని పిలువబడిటకు కొందరు. చూశారా? వింటున్నారండి? ఈ రోజులో మనం చూస్తున్నాం. ఇలాంటి వారు మన మధ్యలో లేకపోలేదు ప్రియులారా. వారు భయంకర పెద్ద పెద్ద ప్రసంగాలు, పెద్ద పెద్ద నీతి మాటలు చెప్తారు, కానీ వారి జీవితములో శూన్యం శూన్యం శూన్యం. అయినా వారి నోట నుండి వచ్చే ఉపదేశాన్ని మీరు గ్రహించి నడుచుకున్నాడు, కానీ వారి జీవితాలను మాత్రం ఏ మాత్రం మీరు ఆదర్శంగా తీసుకొనకూడదు. వారితో సహవాసం చేయకూడదు. వారి విషయమే జాగ్రత్త ఉండుడని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మనను అనగా సమాజమును, తనతో పాటు ఉన్న శిష్యులను ఏం చెప్పాడంటే వారి యొక్క జీవిత విధానాన్ని చెప్పాడు. వారు పైకి భక్తి గలవారై ఉందురు. తిమోతి పత్రికలో మరి అపోస్తుడైన పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. 2వ తిమోతి పత్రికలో మనం చూసినట్టయితే ప్రభు బిడ్డలారా, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్టయితే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఇందురు. ఇటి వారికి విముఖుడవై ఉండుము. పైకి భక్తి గల వారుగా వేషము, నటన, కానీ వారి జీవితాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. అందుకని అలాంటి వేషధారులతో ఏం చేయనంటున్నాడు ఆయన? సాంగత్యము పొందు. వారితో కలిసి కూర్చోను, వారితో కలిసి నేను ఎక్కడికి వెళ్ళను, వారితో నేను విజ్జోడిగా ఉండను అని తనకు తానే ఒక తీర్మానమును కలిగి ఉన్నాడు. మరొక మనం చూసినట్టయితే దుష్టుల సంఘము నాకు అసహ్యం అసహ్యం అసహ్యం. ప్రియులారా, దుష్టుల సంఘం, అయ్యా అమ్మా, ఆ సంఘములలో నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు. అలాంటి వారిని నేను అసహించుకుంటాను అంటున్నాడు.
ఎవరు ఈ దుష్టులు? ఎవరు ఈ దుష్టులు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, అలాంటి వారు అంట దేవుడంట ఏం చేసుకుంటాడంట, అసహించుకుంటాడు. అందుకని దావీదు కూడా దేవుని యొక్క మనస్తత్వం కలిగిన వాడు గనుక తాను కూడా అలాంటి దుష్టులతో ఉండడానికి కానీ అలాంటి వారిని చూచినప్పుడు ఏమంటున్నాడంట, అసహించుకుంటున్నాడంట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయ కాలమున ప్రభు మాట వినుచున్న నా సహోదరి సహోదరులారా, మరి ఆలోచించండి. ప్రభు ఈ సమయములో మనతో మాట్లాడుచున్న ఈ సత్యవాక్కును మన హృదయములో ఒక్కసారి మనము పరీక్షించుకుందాం. నిజంగా మన జీవితము అలాగున్నదా? చూడండి, ఆ దుష్టులు ఎవరు? ఆ దుష్టుల యొక్క జీవిత విధానం ఏమిటి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మరి అట్టివారు నాలుకలతో కొండెములాడువాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపుడు, వాని దృష్టికి నీచుడు అసహ్యుడు. వాని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచుడు, నీతి నిజాయితీ కృతజ్ఞత లేనివాడు మన మధ్యలో ఉన్నారు. నీ వలన మేలు పొందినవారు, నీ వలన మేలు పొందినవారు, నీ వలన ఆదరణ పొందినవారు, నీ వలనే ఒక స్థితికి వచ్చిన వారు నీ గురించే చెడుగా, నీ పతనము గురించే, నీ మీద అసూయ, నీ మీద ద్వేషం, నీతో మంచిగా ఉన్నట్టుగా ఉంటారు గాని నీ ఎదుగుదలను ఓర్చుకోలేని కొంతమంది నీచులు ఉంటారు. దేవునికి అలాంటి నీచులు అంట అసహ్యులు అంట. అలాంటి వారు చూస్తే దేవుడంట వారిని అసహించుకుంటాడంట. కాబట్టి ప్రభు వాక్యం వినుచున్న దేవుని బిడలారా, మరి ప్రభు మనతో దుష్టుల సంఘము నాకు అసహ్యము. ఎందుకంటే వారి ఆలోచన ఎప్పుడు కూడా ఇతరులను పాడు చేయాలని, వారి ఆలోచనలు కూడా ఎప్పుడు ఇతరులను అంతము చేయాలని, వారి ఆలోచనలు కూడా ఎప్పుడు వారి జీవితాలను అనగా నీ ఎదుట ఉన్న నీ ఎదుగుదలను ఓర్చుకోలేక, నీ ఆత్మీయస్థితిని ఓర్చుకోలేక, నీ భక్తిని విషయంలో వారు సహకరించక, కానీ వారు నీకు ఆటంకకరంగాను అభ్యంతరకరంగాను ఉంటారు ప్రియులారా. అందుకని అలాంటి వారిని నేను అసహించుకుంటున్నాను. అలాంటి వారితో నేను ఇంకా దగ్గర చేసుకున్నటకు నేను ఇష్టపడట్లేదు ప్రియులారా. మనం దేని అసహించుకుంటాం? మన వంటికి పడని అసహించుకుంటాం, మన దేహానికి హాని కలిగించే వాటిని మనం అసహించుకుంటాం, మన యొక్క మన యొక్క శరీర యొక్క బలహీనతను తీసుకొచ్చి ఏదైనా సరే వాటిని మనం ఏం చేస్తామంటే అసహించుకుంటాం. నీ జీవితంలో కూడా నీ ఆత్మీయస్థితిని, నీ యొక్క ఆత్మీయతలో ఎదుగుదల స్థితికి దోహదపడని ఎవరైనా సరే వారిని మనం ఏం చేయాలంటే అసహించుకున్నటకు ఈ దినము నీ ఆత్మీయ స్థితిలో నీవు అటు తీర్మానం కలిగి ఉన్నట్టయితే దేవునికి స్తోత్రం. ఒక కలిగి లేని ఎడల నీవు జాగ్రత్తగా అసహించుకోమని నీలో నీవే ఆ తీర్మానం కలిగి ఉండాలని కోరుతున్నాడు. భక్తిహీనులతో సాంగత్యము చేయను, భక్తిహీనులతో సాంగత్యము చేయను ప్రియులారా. ఇంతకు ముందే మనం విన్నాం, ప్రభునందు ప్రియనారా, పైకి భక్తి గల వారు ఉంటారు కానీ వాళ్ళు దేవుని శక్తి ఏమాత్రము ఉండదు 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 ప్రియులారా. అలాంటి వారితో మనము సాంగత్యము చేయకూడదు. ఎందుకంటే మంచి మన ప్రవర్తన, మన ఆత్మీయస్థితి ఖచ్చితంగా అది మూడుబారిపోతుంది ప్రియులారా, పతనమైపోతుంది ప్రియులారా. మన జీవితంలో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాడు. భక్తిహీనులతో నేను సాంగత్యము, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏం చేసుకున్నాడు, బుద్ధిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం వేసుకుని అంటున్నాడు. కాబట్టి నిజంగా భక్తిహీనులు మన మధ్యలో
ఉన్నారు ఉన్నారు వారు చెయ్యరు ప్రార్థన, చేసేవారిని కూడా చెయ్యనీరు పిల్లారు. వారు ఎదగరు, ఎదిగే వారిని ఎదగనీయరు. అందుకని దావీదు తన జీవితములో ఒక ప్రత్యేకమైన తీర్మానము కలిగి అలాంటి వారితో నేను పొరపాటున విజోడిగా వారితో పొరపాటున నేను సహవాసము సాంగత్యము చెయ్యనని నిఖచ్చితంగా తన జీవితంలో తనకు తానే నిర్ణయం చేసుకున్నాడు. చివరిగా మనం ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చెయ్యుదును. 8వ వచనం మనం చూచినట్టయితే, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను మరి ప్రేమించుచున్నానంటున్నాడు. ఇంతమందిని, ఇన్ని దురలవాట్లు, ఇన్ని చేష్టలు కలిగిన వారిని నిరాకరిస్తున్నాను కానీ నేను ఒక్కటిని మాత్రం నేను అంగీకరిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను, దాని మీద నేను ఎంతగానో మక్కువ కలిగి ఉన్నానంటున్నాడు. అందుకని దావీదు దేవునికి బహుప్రియుడయ్యాడు. దావీదుకు దేవునికి ఇష్టడయ్యాడు. దావీదు స్థితి ఉన్నత స్థితికి మార్చబడడానికి కారణం ఒకటి, బలిపీఠము చుట్టూ. బలిపీఠ అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో, అనగా బలిపీఠం అనగా ప్రార్థన ధూపవేదిక. ఏ విశ్వాసి, ఏ క్రైస్తవుడు, ఏ సేవకుడు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాడో, మనం ఇంతవరకు చెప్పాం కదా, నిరాకరించడం, తృణీకరించడం, సాంగత్యం చేయని అలాంటి నిర్ణయాలు తన జీవితములో కట్టుబడి ఉంటాడు. దేవుని సన్నిధిని మనము అనుభవించాలి. దేవుని సన్నిధిలో మనం ఎక్కువ సమయము గడపాలి. దేవుని కృప కొరకు కనిపెట్టాలి. దేవుని చిత్తమును మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఉదయ కాలమున ఈ సహవాసం మనకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ఇది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. దావీదు నీ బలిపీఠము చుట్టే నేను తిరుగుతాను. దినమునకి ఎన్ని మార్లు? 7 మార్లు అంట స్తుతించాడంట, ఘనపరిచాడంట. దావీదుకి ఏ కష్టం వచ్చినా, దావీదుకు ఏ లోటు వచ్చినా, దావీదుకు ఏ సమస్య వ్యతిరేకమైన, దావీదు నేరుగా సదాకాలము నా గురి ఏమంట, మరొక చోట మన కీర్తనలో ఈ మాట రాస్తాడు. సదాకాలము తన గురి ఎక్కడ నిలిపి ఉన్నాడంట? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైన మాట. 16వ కీర్తన 8వ వచనంలో మనం చూసినట్టయితే, సదాకాలము యెహోవా యందే నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడను. బి స్ట్రాంగ్. వై? నా పక్షమున నేను ఎక్కడ ఉన్నాను? నా దేవుడు ఎక్కడ ఉన్నాడు? నా కుడి పార్శ్వమందు ఉన్నాడు నా దేవుడు. నన్ను ఎవరైనా కదిలించాలన్నా, నన్ను ఎవరైనా పడగొట్టాలన్నా, నన్ను ఎవరైనా పతనం చేయాలన్నా, నన్ను ఎవరైనా లోపరుచుకోవాలని ఎన్ని నాటకాలు, ఎన్ని వేషాలు వేసినా, I standed. Why? With us my God. నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను పడిపోను. నా గురి. అందుకని పౌలు అంటున్నాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచి నేను పరిగెత్తుచున్నాను, గురి పెట్టుచున్నాను. పౌలు అంటాడు, నేను గురి లేని వాని వలె కాదు, గురి కలిగి నేను పరిగెత్తుచున్నాను. అందుకని దావీదు, నేను నీ బలిపీఠము చుట్టూ నేను నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను,
నేను ప్రేమించుచున్నాను. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. ఈ ఉదయ కాలమున దావీదు తీసుకున్న ఒక స్టాండర్డ్, దావీదు తనకు తాను తీసుకున్న ఒక నిర్ణయం, తీర్మానం. అందుకని మన జీవితంలో మనం ఎన్నోసార్లు తీర్మానం చేసుకుంటాం. కొత్త సంవత్సరంలో, ఇక నుంచి ఈ నూతన సంవత్సరంలో నుంచి నా జీవితంలో, గత జీవితంలో చేసిన మరి ఆ యొక్క నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే ఏదైనా విషయంలో మనము తప్పిపోయినా ఉండవచ్చు, కానీ ఈ సంవత్సరం నుంచి నేను అలా కాను అని తీర్మానం. కానీ ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉన్నామా? జ్ఞాపం చేసుకుంటున్నామా? దాన్ని మనము మన కనులెదుట ఉంచుకొని పరిగెత్తుచున్నామా? ఆలోచించండి. దావీదు ఎవరితో ఎక్కువగా సమయం గడపట్లేదు, కానీ దేవుని బలిపీఠమును, దేవుని సన్నిధిని. అందుకని నీ సన్నిధిలో, అక్కడ 27వ కీర్తనలో ఒక మాట అంటాడు, 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. ఆయన యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. 8వ వచనం మనం చూసినట్టయితే 7, 8, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణ చేసి నాకు ఉత్తరమిమ్ము, నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికేదను, నా హృదయము నీతో అనేను. ఎంత గొప్ప మాట అండి. క్రైస్తవుడా, క్రీస్తుని ఎరిగిన బిడ్డ, మనం ఎవరిని వెతుకుతున్నాం? సాయంకాలం టైం అయితే ఫ్రెండ్షిప్ ని మనం వెతుకుతున్నాం. నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఆ వ్యక్తిని చూడాలని. అందుకని ప్రభు అన్నాడు, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించిన మీరు నాకు పాత్రులు కారు. ఐ రిజెక్టెడ్ అంటాడు, నేను దాన్ని త్రోసి వేస్తానంటాడు. కాబట్టి ఉదయకాలమున ఈ మాట వినుచున్నా. నీ జీవితంలో కొన్నిటికి దూరం చేసుకోవాలంట, ఒక దాన్ని దగ్గర చేసుకోవాలంట. ఆయన హత్తుకొనుడి. హిజ్కియా యెహోవాను హత్తుకొనెను గనక తన జీవితంలో జయమే. మరణకరమైన రోగం వచ్చిన దేవుడు కనికరించాడు. అలాంటి ఆత్మీయ అనుభవంలో మనం ఎరుగుదాం. ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచినట్టయితే. సర్వోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడైన యేసునాథ, ఈ యొక్క ఉదయకాల సమయమున దావీదు యొక్క తీర్మానం, దావీదు కలిగి ఉన్న ఒక నిశ్చయత, కట్టుబాటు, ఒక పరిపక్వతమైన ఆత్మీయ స్థితిలో మేము కలిగి ఉన్నామా అని మమ్మల్ని పరీక్షించుకునే ఒక అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలు తమను తాము పరీక్షించుకున్నటకు మీరు సహాయం చేయండి. దావీదులో ఉన్న ఆ పట్టుదల, దావీదులో ఉన్న ఆ యొక్క ప్రత్యేకత, మేము అటువంటి అనుభవములో ఉన్నామా లేదని పరీక్షించుకునే కృపను మాకు ఇచ్చావు. ఎవరైనా తప్పిపోయి, ఎగో ప్రభువా, అలాంటి వారితో ఎవరితో చేయకూడదో, ఎవరితో తిరగకూడదో, ఎవరితో మరి పొత్తు పెట్టుకోకూడదో, అలాంటి వారు మా జీవితంలో ఇంకా పొత్తు, సాంగత్యం నైనా అలాంటి ఇంకా మాలో వంకర బుద్ధి, మూర్ఖత్వం ఉన్నట్టయితే ఈ దినము నీ మాట ద్వారా తమను తాము సరిచేసుకునే అవకాశాన్ని మీరు ఇచ్చారని నమ్ముచున్నాను. ఈ వర్తమానము ఈరోజు నాకు అందరికీ మీరు ఇస్తున్న హెచ్చరికని నమ్ముచున్నాను. ఈ హెచ్చరికను నిర్లక్ష్యము చేయక తమ జీవితాలను చక్కదిద్దుకొని దావీదులాగా నీ సమీపస్తులగునట్లుగాను,
దావీదు కుమారుడా, యేసు అని పేరు పిలువబడినంత గొప్ప స్థితిని దేవా మేము సంపాదించుకొనుటకు సహాయం చేయమని, మహిమ తెచ్చుకోమని ప్రభా, ఈ కార్యక్రమంలో పాలిభాగస్తుని బిడ్డలను యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని దేవా, ఈ పరిచర్య ఇంకా అనేకులకు ప్రోత్సాహకరంగా నైనా అనేక కుటుంబాలకు ఆత్మీయంగా బలోపేతము చేయుటకు సహాయం చేయండి. మీరు మహిమ పొందమని, దీవించబడినట్లుగా ఈ కార్యక్రమాన్ని బలపరచమని ప్రార్థిస్తూ, ఇగో ఏకీభవించిన నీ బిడ్డల యొక్క కుటుంబాల్లో ఏదైనా కలవరం ఉన్నా మీరు తొలగించండి. మీ సమాధానం ఇవ్వండి, మీ క్షేమమును ఇవ్వండి, మీ నిశ్చయతను వారికి అనుగ్రహించి మీ దీవులతో వారి బిడ్డల భవిష్యత్తు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు ప్రభువా, మరి ఏకీభవించిన బిడ్డలు ఎవరి జీవితంలో వారి కుటుంబములు నైనా వారి బిడ్డలకు నీ సన్నిధి తోడుగుంచండి. నీ జ్ఞానం చేత వారిని బలపరచు, ధైర్యపరచు నాయన. సహాయం చేసి మహిమ పొందమని, ఘనత తెచ్చుకోమని, ఆ బిడ్డలు ఉన్నత స్థితి ఎదుగునట్లుగా ఏ విషయంలో వారు వెనుకడుగు వేయక నీ సన్నిధిలో కనిపెట్టుచు నీ చేత బలవంతులగునట్టుగా సహాయం చేయమని, ఇప్పుడు నన్ను ఈ సమయంలో వారితో ఈ సందేశాన్ని పంచుకుని ఒక బూరగా నన్ను వాడుకున్న నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షుడి మోచకుడు అయిన యేసే నామములో దీన మనసుతో ప్రార్థించడి విడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సర్వోన్నతుని దేవుని మహాప్రేమయు మన ప్రియ రక్షకుడు యేసు వారి కృపా కనికర వాత్సల్యత నిత్యము మనకు తోడై ఉండి సర్వసత్యములో నడిపిస్తున్న పరిశుద్ధాత్మనిన్నత సన్నిధి సహవాసం సకల దీవెనలు ఏకీభవించిన నీ ప్రియబిడలకును సదాతో నడిపించి వర్ధల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. సార్ ప్రెగ్నెంట్ సార్. అయ్యా ప్రైజ్ లార్డ్.